నమస్కారం, జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పంతో 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజేష్ శర్మను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ విజ్ఞప్తి. రామగుండం రౌడీల పాలైంది. అబద్దాలకు మోసాలకు కేరఫ్ కాంగ్రెస్ పార్టీ. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పిలుపు. రామగుండంలో రామరాజ్యం స్థాపన కోసం రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా బీజేపీ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలి. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బద్రీ షాట్, జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి విజ్ఞప్తి. గెలిపే ధ్యేయంగా విస్తృత ప్రచారం చేపడుతున్న 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేతిపాటి స్వప్న ఆనంద్ బాబు. సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన తిరుమల రమేష్ ను బీజేపీ పార్టీ 8వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు బల్మురి వనిత అభ్యర్థన. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిపై కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్తో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నల్గొండ సభలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సీఎం హోదా మరిచి దిగ్గజారి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని, ఈరోజు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పుణ్యమన్నారు. సోనియా గాంధీతో తెలంగాణ రాలేదని, ప్రజా ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా 73 ఏళ్ల వయసు ఉన్నటువంటి కేసీఆర్ గారిని 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడమే కాకుండా అనేక వర్గాలను ఆదుకున్నటువంటి, ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఎటు పడితే అటు వరే తొరే వాడు వీడు అని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా తెలంగాణ సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడిండు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని మాత్రం మనం చూడం. ఇంత ఘోరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కూడా మనం చూడం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి విధానం కరెక్ట్ కాదు. ఇది భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక గుండాగిరి చేస్తున్నావా? ఒక ఫ్రాక్షనిస్టువా? ముఖ్యమంత్రివా? అరే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మరి హామీలను నిలబెట్టుకోకుండా, ఆ హామీలకు పరిష్కారం చూపించకుండా, రోజుకో అబద్ధం ఆడుకుంటూ రాష్ట్రాన్ని ఒక కుంభకోణాల రాష్ట్రంగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమను మొత్తం సర్వనాశనం చేసే విధంగా 6,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి మీరు ఇలా కేసీఆర్ని పట్టుకొని ఎటు పడితే అటు మాట్లాడడం, ఏది పడితే అది తిట్టడం. సందర్భం ఏదైనా కావచ్చు, అది గుడి కావచ్చు, ఓ అధికారుల మీటింగ్ కావచ్చు, అవకాశం దొరికితే కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇది పద్ధతి కాదు. మీరు చూసి ముందున్నటువంటి సమాజం కూడా నేర్చుకుంటారు. రేపు వచ్చే ముఖ్యమంత్రి కూడా ఇట్లనే మాట్లాడాలా, ఇట్లనే చేయాలన్నా, ఇదే గుండాగిరి చేయాలన్నా, ఇదే పోలీసు రాజ్యం చేయాలన్నా? ఇది పద్ధతి కాదు. ఎవరు ఇట్లా పరిపాలన చేయలేదు. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం, అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఇటువంటి పద్ధతి అయితే ఎవరు మరి చేయలేదు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అనంతరం 52వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొలుకూరు మహేష్ తో కలిసి డివిజన్ ప్రచారం చేస్తూ ప్రజలను కలిశారు.
ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పంతో 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజేష్ శర్మను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 52వ డివిజన్ పరిధిలో అభ్యర్థి రాజేష్ శర్మ ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కార్యాలయాన్ని రాజస్థాన్ ఎమ్మెల్యే బద్రీషాడ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే సోమనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు ఒక మంచి వ్యాపారవేత్తగా రాజేష్ శర్మ సుపరిచితుడే అని ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా నిలవడం జరిగిందని తెలిపారు. రాజేష్ శర్మకు అనేక కంపెనీల డీలర్షిప్లు ఉన్నాయని దాని సంపాదన కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథంతో రావడం జరిగిందని అలాంటి వ్యక్తికి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎట్లా పరిపాలిస్తున్నాడో మనందరూ చూసాం. మనం ఎక్కడో 11వ స్థానంలో ఉన్న వాళ్ళని మన దేశ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి వచ్చినామంటే అది మోడీ గారి చాతుర్యంతో జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలు మనకు ఉంచాం. యూరోప్ దేశాలు కానీ మన అమెరికా కానీ దిగి వచ్చి మనతోటి మళ్ళీ సహకారం కోరుకునే స్థితికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. అటువంటి గొప్ప నాయకుని తరఫు నుంచి ఈరోజు మీ 52వ డివిజన్ నిలబడుతున్నారు రాజేష్ శర్మ గారు. రాజేష్ శర్మ గారు మీకు అందరికి పరిచయం. లక్ష్మీనగర్కి వెళ్ళినప్పుడు అలా నవ్వుతూ కనపడే వ్యక్తి రాజకీయ. మరి ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన రాజకీయాలకు రాకముందు కూడా ఆయన ట్రేడ్లో ఆయన ముందడిగా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి మొత్తం డీలర్లకు ప్రెసిడెంట్గా పనిచేసినాడు చాలా సంవత్సరాలు. అట్లాగే ఈ దేశంలో ట్రేడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా వ్యాపారం ఉన్న వాళ్ళకు రాజేష్ శర్మ తెలుసు. అంటే ఒక వ్యాపారంలో కానీ ఒక పద్ధతిలో కానీ పైకి పోగలిగిన వ్యక్తి, అందరినీ మనలో ఉన్న వ్యక్తి ఇంకొక దాంట్లో కూడా బాగా సక్సెస్ఫుల్ అవుతాడు. ఇవాళ పనిచేసే శక్తి ఉంది, పనిచేసే నైపుణ్యం ఉంది, ఆ తర్వాత కష్టపడే శక్తి ఉంది. నిజాయితీ పనులు మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన మీ దగ్గర నుంచి ఏం ఆశించడు. ఆయన ఆశించడు, ఆయన కష్టకొంత ఉంది. ఇవన్నీ ఆశించడు. తర్వాత ఈరోజు రోడ్డు మీద కంకరేస్తేనే డబ్బులు తీసుకోవాలి అనే ప్రవృత్తి ఉండదు. అందుకని మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు సహకారం చేసే పొజిషన్లో రాజేష్ శర్మ ఉన్నాడు కనుక ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. తప్పకుండా ఆయనను గెలిపిస్తే మనం నరేంద్ర మోడీ వెంబడున్నాడు. మనందరం నరేంద్ర మోడీ వెంటుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈరోజు సురక్షితంగా ఉన్నాం మనం. అందుకని ఎంతోమంది నాయకులు ఈరోజు ఆయన తరఫున క్యాన్వాస్ చేయడానికి ఇక్కడికి వచ్చినారు. మీకు అందరికీ నేను సుపరిచితుడిని. వీళ్ళందరినీ నేను కోరుకునేదంటే తప్పకుండా 52వ డివిజన్లో ఉన్న మిత్రులందరూ కూడా నా మీద ఎంత నమ్మకంగా మీరు నాతో కలిసి ఉన్నారో, దాదాపు నాతో 20 సంవత్సరాలు మీరు కలిసి నన్ను నాయకునిగా ఇక్కడ అవకాశం ఇచ్చినారు. అట్లాగే రాజేష్ శర్మ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ గెలిపించాలి, కమలం గుర్తు ఓటు చేయాలి. అనంతరం రాజేష్ శర్మ డివిజన్ ప్రజలతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజేష్ శర్మ మాట్లాడుతూ 52వ డివిజన్ను అభివృద్ధి చేయాలని, తనకు జనరల్ స్థానంలో వచ్చిన అవకాశం మేరకు బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలవడం జరిగిందని తెలిపారు. తనను ఈ డివిజన్ ప్రజలంతా ఆదరించి గెలిపిస్తే ఈ డివిజన్లో డిగ్రీ, బీటెక్లు పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అలాగే ఈ డివిజన్ను అన్ని డివిజన్ల కంటే సుందరంగా తయారు చేస్తానని వెల్లడించారు. 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మీ ముందటికి వస్తున్న నేను రాజేష్ శర్మ, వ్యాపారస్తుని, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంఘాల నాయకుని. నేను ఇప్పుడు మన 52వ డివిజన్ సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. తప్పకుండా నేను ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వ ఆఫీసర్లతో కూడా సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా సక్రమంగా చేయిస్తా అని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తూ, అదేవిధంగా ముఖ్యంగా నేను వ్యాపారస్తుని కాబట్టి ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రైవేట్ పరంగా ఎవరికైనా కూడా ఇక్కడ మహిళా ఉపాధికి, పిల్లలకు ఎడ్యుకేషన్కి కానివ్వండి, వాళ్ళు ఎంబీఏ, బీటెక్, బీఎస్సీలు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్రైవేట్ ఇండస్ట్రీస్లలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేయడం కూడా నా వంతుగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటే ఒక్కసారి బీజేపీకి ఓటేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి 52వ డివిజన్ ఓటర్లందరికీ కూడా
నమసుమంజలి తెలియజేసుకుంటూ నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు అమరేందర్ రావు, రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎలక్షన్ కన్వీనర్ మెరుగు హనుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. రామగుండం నియోజకవర్గం రౌడీల గుండాల పాలైందని, రామగుండంలో అభివృద్ధి పేరిట జరుగుతున్నది విధ్వంసం జరుగుతుందని, నియంత పాలన పోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ కోరారు. బుధవారం సాయంత్రం 39వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇందుజా కిరణ్జీలతో కలిసి డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాల కాలంలో రామగుండంలో జరుగుతున్న విధ్వంసం ప్రజలకు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నియంతలా వ్యవహరిస్తున్నాడని, రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చి వారిని రోడ్డుపై పడేశారన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు చేయడం ఇక్కడ జరుగుతుందన్నారు. అబద్దాలకు, మోసాలకు కేరఫ్ కాంగ్రెస్ పార్టీ అడ్డుగోలు హామీ ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను వచించింది రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా సంతకాలు చేసిన అభయస్థం కార్డు పేరిట ప్రతి ఇంటికి అందించి నమ్మబలికి ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు పరచడం లేదన్నారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం కాంగ్రెస్ కు పరపాటిగా మారిందని మండిపడ్డారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి 100 రోజులు అమలు చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా వాటి ఊసెత్తడం లేదని దుయ్యబట్టారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, దివ్యాంగులకు డబుల్ పెన్షన్లు, ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ఆడబిడ్డలకు సైకిళ్లు, స్కూటీలు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్, విద్యా భరోసా, ఉచిత కరెంటు, గ్యాస్ వంటి పథకాల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం 5 లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. రాజీవ్ యువ కిరణాల పేరుతో 4 సార్లు దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు వాటి ఊసి ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తే వాళ్లను నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. రౌడీల పాలయ్యిందిరో రామగుండం, ఇలా రౌడీ రాజ్యం నడుస్తూ ఉన్నది, గుండా రాజ్యం నడుస్తూ ఉన్నది. రాత్రిపూట ప్రోక్లైన్ మిషన్లు జేసీబీలతోని దొంగల లెక్క వచ్చి గుళ్ళను గులగొడతా ఉన్నారు. నువ్వు నిజంగా ఎమ్మెల్యేవు అయితే బహిరంగంగా వచ్చి పగటిపూట వచ్చి ఇగో ఈ గుడి రోడ్డుకు అడ్డమవుతుంది, ఈ గుడిని గులగొడుతున్నా, మళ్ళీ మీకు గుడిని గడిస్తా అని చెప్పేసి ధైర్యంగా చెప్పు. కానీ దొంగతనంగా రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టడానికి నువ్వు దొంగవైతే రాత్రిపూట బుల్డోజర్లు పంపిస్తున్నావు. ధైర్యంగా వచ్చి ఇగో నేను రోడ్డు వెడల్పు చేస్తున్నా, మీరు జరగండి, మీకేమైనా నష్టమైతే నేను ఇస్తాను అని చెప్పండి. గంత చిరు వ్యాపారస్తులు ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా సంవత్సరం అవుతుంది రోడ్డు మీద పడ్డారు. దుకాణాలు నడతలేవని మొత్తుకుంటారు. నువ్వేం చేయాలి ఎమ్మెల్యేవు? అరే మీకు నష్టం జరుగుతుంది, నీ ఇంట్లో నుంచి వెళ్ళిస్తావా? ప్రభుత్వం నుంచి వెళ్ళిప్పి నీకు నష్టం జరుగుతుంది, నేనున్నా, మీకు అందరికీ ధైర్యంగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి మీకు సాయం చేపిస్తా. మీరందరూ కూడా స్వచ్ఛందంగా జరుపుకున్నాను. ఫర్నిచర్ ఉంటుంది, దుకాణం ఉంటుంది, కూలగొడతావు. నువ్వేమన్నా నియంతవా? నీ ఇష్టరాజ్యమేనా? మేమందరం ఓట్లయితే గెలిచినవి కాదా? నువ్వు నీ ఇష్టం చేసినట్టు చేస్తే ఊరుకుంటామా? మేమందరం లొల్లి పెడితే అంటే కేసులు పెడతాను,
జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన? మా వాళ్ళు మొన్న కార్పొరేటర్ రామగుండంలో పోటీ చేస్తే వాళ్ళను బెదిరించి పోలీస్ స్టేషన్ పిలిపించి విత్డ్రా చేయించిండు 1వ డివిజన్లో. మొన్న ఇలా 1వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడానికి భయపడతా ఉన్నారు. 31వ డివిజన్లో మన బండి తిరుపతి అని పోటీ చేసిండు. బీఫామ్ ఇస్తే వాళ్ళ ఇంటికి పోయి మధ్యాహ్నం 2 దాకా మాతోనే ఉన్నాడు. మేము భోజనానికి పోతే కార్లు ఎక్కించకపోయి ఆయనను విత్డ్రా చేయించిండు. ఇదెక్కడి దుర్మార్గము? ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు లేదా వాళ్ళకు? పోటీ చేస్తారు, గెలుస్తారా ఓడతారా, ప్రజలు ఎట్లేస్తే ఆ ఓటు తీర్పు ప్రకారం నీకత్తే నువ్వే గెలిపించుకో. ఇదెక్కడి దుర్మార్గమైన పాలన? అందుకోసమే అక్కలారా నా విజ్ఞప్తి ఒక్కటే, మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఎమ్మెల్యేగా మనమందరం కూడా మీరందరూ కూడా ఓట్లేసిర్రు, గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏం చేయాలనే? మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఏమి ఇచ్చిండు? ఈ గల్లీలకు వచ్చినప్పుడు అభయహస్తం కార్డులు ఇచ్చిండు. అభయహస్తం కార్డులు ఇచ్చి అవ్వలారా మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక ప్రతి అక్కకు 2500 ఇస్తానన్నాడు. 2500 ఎవరికైనా వచ్చినాయా? 2500 ఎవరికైనా వచ్చినాయా? 2 ఏళ్ళు అవుతుంది. ఇలా 2500 మీ అకౌంట్లలో వేస్తే 60,000 రూపాయలు అయ్యేటి. 60,000 రూపాయలు ఇలా మక్కన్ సింగ్ మనకు బాకీ ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది మనకు. మీకు బాకీ ఉన్నదా లేదా? ఉన్నదా? రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు రావాలని మీ ఇళ్ళకి వస్తే ఖచ్చితంగా మీరు అడగాలి. మా 60,000 రూపాయలు ఇవి ఆ రోజు మీరు ఓటు ఏమంటే వేసినాం, మేము కాంగ్రెస్కి వేసినాం. మరి 2 ఏళ్ళు అవుతుంది, దాని మాట ఏం మాట్లాడతలేరు. మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని అడగాలి. తల్లులందరికీ కూడా 2,000 పెంచిస్తా అన్నారు. కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 చేస్తామని అన్నారు. ఇంకా కోడలకు కూడా పెన్షన్ ఇస్తామని అన్నారు. అసలు కోడలు కాదు కదా, ఆ పెన్షన్లనే 2 ఏళ్లలో 2 నెలలు కట్ చేసారు. అంటే ఇప్పుడు 50,000 రూపాయలు ఆ తల్లులకు రావాలి. బాకీ లేడా ఇయ్యాల మక్కన్ సింగ్? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ లేదా? మరి మళ్ళీ ఎట్లా ఓట్లు అడగడానికి వాళ్లకు ముఖం వస్తున్నది? ఇవాళ మనము నిలదీయాలి. అడగకపోతే ఇవాళ మనము ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఈ ఓటును డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పగా మనకు అవకాశాన్ని కల్పించాడు. ఓటు హక్కు ఇంతకుముందు భారతదేశంలో చదువున్న వాళ్ళకే ఓటు ఉండే. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని పెట్టిండు. ఈ ఓటును ఎవ్వరికీ తెలియకుండా మన ఇష్టం ఉన్నటువంటి వాళ్లకు ఓటేసేటువంటి అవకాశం ఇచ్చిండు. రామగుండంలో రామరాజ్యం స్థాపన కోసం రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా బీజేపీ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బద్రీ జాట్ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 4వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గోనె స్వాతి రఘురాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రామగుండం అంతా కూల్చివేతల పాలన, దౌర్జన్య పాలన సాగుతుందని, దాన్ని అరికట్టడానికి ప్రజలంతా ఏకమై కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రామగుండంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపాయని, అందుకే ప్రజలంతా విజ్ఞతతో బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. फूल खिले, इसके लिए हम सभी यहाँ एकत्रित हुए हैं। इतनी संख्या में इकट्ठा होकर के एक जो संदेश देने का जो काम कर रहे हैं, निश्चित रूप से आने वाले समय में कॉर्पोरेशन में भारतीय जनता पार्टी का महर बैठेगा, ऐसा हम सब मंगल कामना करते हैं। इसके साथ साथ हमारे जो विपरीत विचारधारा के हैं, जिसको कांग्रेस बोलते हैं, भय, भ्रष्टाचार और रावण राज्य को समाप्त करने का काम आप सबके माध्यम से करने का काम करेंगे। ये रामागुंडम जो है राम राज्य की स्थापना करने के लिए, सुशासन की स्थापना करने के लिए आपके माध्यम से हम आह्वान करने के लिए आए। मुझे ऐसा लगता है आप कमर कस के आने वाले समय में भारी मात्रा में भारतीय जनता पार्टी को विजयश्री दिलाएंगे। यहाँ कुल 60 वार्ड हैं। 60 वार्ड में से हम मैक्सिमम वार्ड जीत करके आने वाले समय में कमल के फूल का मेहर बिठाने का काम करेंगे। विकास की गंगा बहाने का जो नरेंद्र मोदी जी का जो सपना है, हमारा एक राष्ट्र एक वतन और तेलंगाना की जो है पूरी हक और हुकूमत के लिए हम लड़ने के लिए तैयार हैं। निश्चित रूप से तेलंगाना का हक तेलंगाना को मिले और रामागुंडम का जो
नेशनल जो प्रोजेक्ट है इसको अपन एनटीपीसी बोलते हैं, यह हम सब के लिए गौरव की बात है। पूरा हिंदुस्तान यहाँ बसता है, तो हम राम राज्य स्थापित करने के लिए निश्चित रूप से भ्रष्टाचार और रावण राज्य को समाप्त करने के लिए आए। आप सभी के माध्यम से राम राम साहब। మరి ఇవాళ ఈ ఫస్ట్ ఇటు 4వ డివిజన్లో ఈ ముఖ్య కార్యకర్త సమావేశానికి ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్స్ నుండి స్వాతిని ప్రత్యేకంగా ఇక్కడ సమావేశానికి వార్డులో పెట్టి గెలిపారనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. ఇప్పుడున్న అంటే చూస్తున్నాం గువారికంలో నేను ఒకటే గమనించాలి, గువారికం ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఏదైతే ఉన్నదో డెవలప్మెంట్ అని చెప్పి మక్కన్ సింగ్ ఇక్కడ ఎంతైతే దౌర్జన్యం చేస్తుండో, ఎంతమందిని కిడ్నాపులు చేసి ఇవాళ క్యాండిడేట్లు విడ్డా చేపిస్తూ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్భాగ్యమైన వస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ గుళ్ళు గుల కొడుతూ ఉన్నాడు, లేకపోతే అన్ని ఇళ్ళని గుల కొడుతూ ఉన్నాడు. మన రక్షణకు మనం రక్షకపోతే మన ఇళ్ళ వచ్చి కూడా మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. కనుక ఒకసారి మీకు బడి గులగొట్టులుగా ఉన్నా గుడి గులగొట్టులు ఓటేస్తారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం గురించి కట్టుబడి ఉన్న పూర్తిని ఓటేస్తారని చెప్పేసి మేము ప్రజలకు కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మొన్న 40 పోషమ్మలు మైసమ్మలో గుళ్ళు గులగొడితే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్తో ఇస్తే తెల్లారక్షలు పూజలు భార్య వచ్చి పూజ చేయడం జరిగింది. కొన్ని గుళ్ళు కట్టించారు మళ్ళా, అంటే వాళ్ళ భయం వాళ్ళకే ఉన్నది. గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కనీసం మున్సిపాలిటీకి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరు ఈసారి భయపడి బీజేపీ ముంబైలో గెలిచిన కారణంగా ముంబైలో భారతీయ జనతా పార్టీ మేయర్ గెలిచింది కాబట్టి భయపడి వాళ్ళు తెలంగాణ భయపడి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ప్రతి ఉమ్మడి జిల్లాలకు మంత్రులు వేసి మంత్రులను నిఘా పెట్టి ఇస్తామని గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికన్నా మొత్తం దౌర్జన్యం వస్తూ ఉన్నది, గుండాజనం వస్తూ ఉన్నది. మక్కన్ సింగ్ గుండా అలా వేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే శాసనసభ నుండి చట్టాలు తీసుకొచ్చి అభివృద్ధి పరచాలి, కానీ అభివృద్ధిని మొత్తం కూలగొట్టుకుంటూ పనిచేస్తున్న ఇటువంటి మక్కన్ సింగ్ను కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విద్యమని అందరూ. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ రాజమౌళి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల కన్వీనర్ మెరుగు హనుమంత్ గౌడ్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత, లీగల్ సెల్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు బల్మూరి అమరేందర్ రావు, 4వ డివిజన్ అభ్యర్థి గోనె స్వాతి, రఘునాథులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8862467777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. గెలిపే ధ్యేయంగా 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోతిపాటి స్వప్న ఆనందబాబు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. డివిజన్లో తిరుగుతూ ఓటర్లను కలుస్తూ చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండతో డివిజన్ అభివృద్ధికి పాటుపడతామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. 60 డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా అందరి ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న మాకు ప్రజాదరణ లభిస్తుంది. అందరూ ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించి మన అభివృద్ధిని సాధించడానికి 60వ డివిజన్లో అభివృద్ధిని సాధించడానికి మాకు ఒక అవకాశం ఇవ్వగలరని మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గెలిపిద్దాం, 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 సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన అకునూరి తిరుమల రమేష్ ను బీజేపీ పార్టీ 8వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత ఓటర్లను అభ్యర్థించారు.
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ బాపూజీ నగర్ లో గురువారం రాజస్థాన్ ఎమ్మెల్యే బద్రీషాట్ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ తో కలిసి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజన్ లో భారీ ర్యాలీ చేపడుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ప్రజల కష్ట సుఖాలను చూసిన వారిగా మీ డివిజన్ సమస్యలు తెలిసిన తిరుమల రమేష్ లను ప్రజలు గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇది నా ఇల్లు అనిపిస్తుంది. బాపూజీ నగర్ వస్తే మీ అందరికి తెలుసు, నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ డివిజన్ వస్తే మనకి ఎన్ని మురుకు మీరందరు నాకు ఓటేసి గెలిపించిన తర్వాత కూడా బాపూజీ నగర్ కి ఏదైతే మాట ఇచ్చిందో మీరెవ్వరు వచ్చినా నా కుటుంబ సభ్యులే అని మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా మీతోని ఇప్పటి వరకు కూడా బాపూజీ నగర్ అంటే అదే ప్రేమతో నేను మీతో ఉంటున్నా. మరి మీకు ఈ విషయం తెలుసు, ఈ రోడ్లు నేను వచ్చిన స్టార్టింగ్ లో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు నేను మున్సిపల్ ఆఫీస్ లో నా వార్డు పెద్దది, నా బాపూజీ నగర్ కాలనీ ప్రజలు మురికి కాలువలో ఉంటున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడి ఇక్కడ ఉన్న అందరికి చాలా మందికి తెలుసు. ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళు ఎవరైనా పిల్లలు పెరిగింది కావచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. నా సొంత పైసలు పెట్టుకొని కూడా ఇక్కడ నీళ్లు లేకపోతే మా ఇంట్లో పైసలతోనే ఇక్కడ బోరింగ్లు కూడా వేపించిన నేను ఆ రోజు. దయచేసి మీరందరూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశం కొరకు పనిచేస్తున్నారు. ఆ పార్టీ నుంచి తిరుమల పోటీ చేస్తుంది కాబట్టి ఆమెకు మీరందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ అప్పుడు నేనున్నప్పుడు ఏ రకంగానైతే చేసినో ఇప్పుడు తిరుమల వాళ్ళు కూడా అదే రకంగా మీకు అభివృద్ధి చేస్తారు. మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి. మీరు వచ్చినప్పుడు నాకు చెప్పిన సంగతి కూడా గుర్తుంది, అమ్మ అందరినీ గెలిపిస్తే ఎవరు కూడా మమ్మల్ని చూసుకుంటలేరు, మేము పోతే మాతో మాట్లాడతలేరని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో మీరు నాతో చెప్పిండ్రు. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట ఇస్తే తప్పరు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమని మీ అందరిని వేడుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు అమరీందర్ రావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, ఎలక్షన్ కన్వీనర్ మెరుగు హనుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే 10వ డివిజన్ బీజేపీ అభ్యర్థి పిడుగు కృష్ణను డివిజన్ ప్రజలంతా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ కోరారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 10వ డివిజన్లో పిడుగు కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సోమరావు సత్యనారాయణ మాట్లాడుతూ 10వ డివిజన్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అన్నిటికీ డివిజన్ ప్రజలకు అండగా నిలబడి పిడుగు కృష్ణను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉన్న నాయకుల పోటీ చేసిన ఎవరు కరెక్ట్ మనిషి చూడండి, ఎవరు కరెక్ట్ పార్టీ అని చూడండి. మన భారతదేశం ఎక్కడో ఉండే, ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే మన ఈ పరిస్థితిలో ఉండకపోతాడు. మన దేశం ఇవాళ ముందుకుంది, పురోగతి చెందుతున్నది. ఎక్కడో 11వ 12వ స్థానంలో ఇవాళ మనం 4వ స్థానంకి వచ్చిన ప్రపంచం లోపల. ఇంకొక 5-10 ఏళ్ళ మనం ప్రపంచంలో మొదటి స్థానానికి పోతా ఉంటాం. ఇవాళ యూరోపియన్ కంట్రీస్ మన దగ్గరకు వస్తున్నారు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు దిగొచ్చి నేను మాట్లాడుతూ అంటాడు. కమలం గుర్తుకే ఏం గుర్తమ్మా? వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పంతో 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజేష్ శర్మను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ విజ్ఞప్తి. రామగుండం రౌడీల పాలైంది. అబద్దాలకు మోసాలకు కేరఫ్ కాంగ్రెస్ పార్టీ. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పిలుపు. రామగుండంలో రామరాజ్యం స్థాపన కోసం రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా బీజేపీ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలి. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బద్రీషాట్, జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి విజ్ఞప్తి.
గెలిపే ధ్యేయంగా విస్తృత ప్రచారం చేపడుతున్న 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేతిపాటి స్వప్న ఆనంద్ బాబు. సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన తిరుమల రమేష్ ను బీజేపీ పార్టీ 8వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు బల్మురి వనిత అభ్యర్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.